హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ వసంత్ కుమార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్. హలో సార్. హలో. డాక్టర్, జనరల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, కరోనా కానీ టెస్ట్ చేయించుకున్నప్పుడు నెగిటివ్ అని వస్తుంది. బట్ మనం కోర్స్ వాడేంత వరకు సిమ్టమ్స్ మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏంటి మిస్టీరియస్ వైరస్? దీని వెనకాల కారణాలు ఏంటి అసలు? ముఖ్యంగా ఇప్పుడు ఈ 3 వైరస్ ఏదైతే ఉందో మీరు చెప్పింది కోవిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా 3 ఉన్నాయి. దాంతోపాటు నూరా వైరస్ కూడా మనం చూసినాం. సో ఇవన్నీ కూడా నెగిటివ్ వస్తున్నాయి. కానీ వింతగా హై గ్రేడ్ ఫీవర్తో వామిటింగ్, మజిల్ ఏక్, బాడీ పెయిన్స్, హెడేక్, వీక్నెస్, గిడ్డినెస్తో పాటు జాయింట్ పెయిన్స్ అనేది కామన్గా కనిపిస్తుంది. దీంట్లో 5 to 6 days వరకు ఈ ఫీవర్ అనేది ఉంటుంది. మరి ఇది చికెన్ గున్యానా అనే క్వశ్చన్తో చాలామంది ఏం చేస్తున్నారంటే దే గో ఫర్ ద టెస్ట్. చికెన్ గున్యా టెస్ట్ చేసేసరికి నెగిటివ్ వస్తుంది. మరి మళ్ళీ ఇంకేం వైరస్ ఉండొచ్చు అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మిగతా మనము డెంగ్యూలో కానీ అందరిలో రావు జాయింట్స్ పెయిన్స్, కొందరిలో వస్తుంది. బట్ స్టిల్ దిస్ ఈజ్ వన్ న్యూ వైరస్ దట్ ఈస్ కాజింగ్ ద ప్రాబ్లమ్. ఇక్కడని కాదు, తెలంగాణలో, ఆంధ్రలో కూడా ఉంది, మిగతా చోట్ల కూడా ఉంది. మరి ఇది క్వశ్చన్ మార్క్గానే ఇప్పుడు ఇది పూణేకి పంపించేసి వైరాలజీ డిపార్ట్మెంట్కి అక్కడ టెస్ట్ చేస్తే తప్ప దీన్ని ఏదనేది తెలియదు మనకు. డాక్టర్, జనరల్గా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో అసలు ఎగ్జిస్టింగ్ వైరస్ ఏమున్నాయి అసలు? ఇదేనమ్మా, ఇప్పుడు కోవిడ్ ఉంది, డెంగ్యూ ఉంది, చికెన్ గున్యా ఉంది, నోరా వైరస్ ఉంది. దిస్ ఈస్ వన్ న్యూ వైరస్ అని చెప్పొచ్చు. అసలు ఇవి దేని నుంచి రావచ్చు అంటారు? అంటే మస్కిటోస్ అంటారా, వాటర్ బోర్నా, ఎట్లా? ఇప్పుడు మనకు చాండీపుర వైరస్ కూడా శాండ్ ఫ్లై కానీ మస్కిటో అనేది మనం గుజరాత్లో చూసాము. బట్ ఈ వైరస్ అనేది ఐదర్ ఇట్ ఈస్ ఎయిర్బార్న్ ఆర్ లేకుంటే ఏమన్నా మస్కిటో కానీ శాండ్ ఫ్లైతో కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇప్పుడు అన్నారు ఏదో కొత్త వైరస్ అని, అసలు అదేంటి? అసలు ఆ వైరస్ గురించి ఏమైనా చెప్తారా? డీటెయిల్గా చెప్పాలంటే దీంట్లో ఈ వైరస్ అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం చూసేది, బికాజ్ దాని పేరు మాత్రం మనకు తెలియదు. హై గ్రేడ్ ఫీవర్ అమ్మ, మెయిన్ హై గ్రేడ్ ఫీవర్ 102, 103 టెంపరేచర్ ఉంటుంది ఫర్ 4 to 5 days ఉంటుంది. అండ్ హెడేక్, వీక్నెస్, గిడ్డినెస్ అండ్ జాయింట్ పెయిన్స్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఫర్ లాంగ్ టైం. లైక్ చికెన్ గున్యాలో మనం ఎలా అయితే చూస్తామో జాయింట్ పెయిన్స్, లివర్ అండ్ పరిస్థితి, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అంటే చిన్న వేళ్ళ నొప్పులు, ఎవ్రీథింగ్. అంటే అసలు పడుకున్న వాళ్ళు లేచి తన పనికి తను చేయలేని పరిస్థితిలో ఈరోజు చాలామంది ఉన్నారు. సో అసలు ఈ వైరస్ ఉందని, లక్షణాలు ఇట్లా ఉన్నాయని ఎలా గుర్తించాలంటారు? ఏమన్నా స్పెసిఫిక్ టెస్ట్లు ఏమన్నా ఉన్నాయా? దీనికి స్పెసిఫిక్ టెస్ట్లు అంటూ ఇప్పటివరకు అయితే టెస్టింగ్ అయితే లేకనే మనం మిస్టీరియస్గా పెడుతున్నాము. అండ్ అంత చిక్కని వ్యాధి అనేది మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. సో దీన్ని వైరాలజీ డిపార్ట్మెంట్ పూణే వాళ్ళు నిర్ధారించి మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. సో అసలు ఈ చికెన్ గున్యా వైరస్, అట్లానే డెంగ్యూ వైరస్ అండ్ ఈ కొత్త న్యూ వైరస్ కానీ వీటి మధ్య డిఫరెన్సియేషన్ ఏంటి అసలు? ముఖ్యంగా మనము అన్నిట్లో కూడా హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ, ఈ కోవిడ్ కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన వైరస్లో కూడా హై గ్రేడ్ ఫీవర్ 102, 103 టచ్ కావడం. సెకండ్ కామన్ ఫీచర్ ఇస్ హెడేక్, వీక్నెస్, మజిల్ పెయిన్స్. దిస్ ఇస్ కామన్ ఫర్ ఆల్ వైరస్. దెన్ కమ్స్ ది ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్లో మనం చూసినట్టయితే డెంగ్యూలో క్రమేణా పడుతుంది. హైయెస్ట్ ఇప్పుడు 4 lakhs ఉంది, 2 lakhs, తర్వాత 1 lakh అలా కిందికి పడుతూనే ఉంటుంది. మన కోవిడ్లో అలా ఉండదు. 2 lakhs అంటే 2 lakhs వరకు, 1,70,000 వరకు ఇట్ విల్ బి దేర్. వేరే చికెన్ గున్యా కూడా 1,50,000, 1,60,000 ఆ రేంజ్లో ఉంటుంది. బట్ ఈ వైరస్లో వింతగా 1 lakh కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, దీంట్లో జాయింట్ పెయిన్స్ మనం చూసినట్టయితే కోవిడ్ కానీ డెంగ్యూలో చాలా తక్కువ ఉంటుంది. జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, ఫింగర్ జాయింట్ పెయిన్స్ కానీ, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అనేబుల్ టు అసలు నడవలేని పరిస్థితి అనేది ఉండేది ఏంటంటే చికెన్ గున్యా అనేది మనకు కామన్గా తెలిసిందే. మరి ఈ వైరస్లో కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటుంది.
దెర్ ఈస్ హై డిఫరెన్షియేషన్ అదే. ఇప్పుడు చికెన్ గున్యా టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది, బట్ వేరేస్ దీంట్లో మనము దీని టెస్ట్ మనకు తెలియదు కాబట్టి వైరస్ గురించి, సో ఇట్ ఈస్ న్యూ వైరస్. ఇది మెయిన్ మనం ల్యాబ్లో మనకు కనిపించేటి. హెడేక్ ఈజ్ కామన్ సిమ్టమ్ అన్నిట్లలో. హెడేక్ బికాస్ ఆఫ్ ద గ్లూకోజ్ తినకపోవడం వల్ల గ్లూకోజ్ అనేది పడిపోతుంది, సో దెర్ ఈస్ ఎ హెడేక్. హైపోటెన్షన్ ఉంటుంది, గిడ్డీనెస్ ఉంటుంది, కామన్ సిమ్టమ్స్. బాడీ మజిల్ ఏక్స్ కూడా. సో మీరు ఇప్పుడు చెప్పారు ఈ వింత వైరస్లో లైక్ జాయింట్ పెయిన్స్, హై గ్రేడ్ ఫీవర్, హెడేక్ ఉంటాయి. సేమ్ ఇవి సిమ్టమ్స్ సిమిలర్ టు చికెన్ గున్యా. బట్ మనం చూసినట్లయితే టెస్ట్ చేయించుకుంటే మాత్రం నెగిటివ్ వస్తుంది. అసలు ఎందుకంటారు? అసలు చికెన్ గున్యా లేకపోతేనే నెగిటివ్ వస్తుందమ్మా. మిగతా టెస్ట్లు ఏదైతే మనకు కావాల్సింది ఉందో దట్ ఆ టెస్ట్లని మన దగ్గర సౌకర్యాలు లేవు. అలాంటిది ఏమన్నా వ్యాధి, కొత్త వ్యాధి ఉన్నప్పుడు మనం ఈ శాంపుల్ని పూణేకి పంపిస్తే వాళ్ళు నిర్ధారించాల్సిన అవసరం. సో ఇప్పుడు ఇవి ల్యాబ్ టెస్ట్ చేయించినప్పుడు ఏమి కొత్తగా ఏం సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి అంటారు టెస్ట్లో? టెస్ట్లో మనకు సిఆర్పి అనేది రేజ్డ్ అవుతుంది. అందులో సి రియాక్టివ్ ప్రోటీన్ అంటాము, లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఇన్ ఆల్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్లో సిఆర్పి అనేది రేజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ముఖ్యంగా ప్లేట్లెట్స్ ఇస్ వన్ ఆఫ్ ద, మనం ప్రతిదానికి మనం చూసేది ప్లేట్లెట్స్ అనేది. ఎనీ వైరల్ ఫీవర్లో ప్లేట్లెట్స్ అనేది పడిపోతుంది బికాస్ ఆఫ్ ద లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అండ్ ప్రోటీన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ప్లేట్లెట్స్ భారీగా పడే దాంట్లో మాత్రం డెంగ్యూలో ఫాస్ట్గా పడిపోతూనే ఉంటాయి. వేరాజ్ ఇన్ దిస్ న్యూ వైరస్ దాంట్లో కూడా పడుతుంది. దట్ ఈస్ ఇన్ బిట్వీన్ డెంగ్యూ కోవిడ్లో ఏదైతే కోవిడ్ అండ్ చికెన్ గున్యాలో 1.5 రేంజ్లో ఉంటుందో, డెంగ్యూలో 1 lakh కన్నా తక్కువ ఉంటుంది. ఇది కూడా మిమిక్ చేస్తుంది మధ్యలో, దీనికి దానికి మధ్యలో మిమిక్ చేస్తుంది. మధ్యలో ఇది ఒక స్టేజ్లో మాత్రం పడిపోవడం అయితే చూస్తుంది. సో మరి ఇన్ దీస్ కేసెస్ అసలు ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తారంటారు? ముఖ్యంగా చాలామంది కూడా ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్ ఉంది కాబట్టి పారాసిటమాల్ యూజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో పారాసిటమాల్ అనేది యూజ్ చేస్తారు. దాంతోపాటు పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే యాంటీబయాటిక్స్కి రోల్ లేదండి దీంట్లో. చాలామంది ఏంటంటే పెట్టేది యాంటీబయాటిక్స్ పెడతారు, బట్ యాంటీబయాటిక్స్ రోల్ ఇన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అస్సలు లేదు. దాంతోపాటు మల్టీవైటమిన్ కానీ, కాల్షియం కానీ, మిగతా వైటమిన్ D3 అవన్నీ సప్లిమెంటేషన్ ఇస్తారు. బేసిక్ థింగ్ ఏంటంటే యాంటీవైరల్స్ ఉన్నాయి. ఈ వైరస్ని చంపే మందులు ఉన్నాయి. ఎనీ వైరస్, ఇప్పుడు డెంగ్యూ కానీ, కోవిడ్ కానీ, ఇంతకుముందు కూడా మేము మాట్లాడుకున్నాం, చంపే మందులు ఉన్నాయి. సో దట్ ఆ వైరస్ని టెక్నికల్గా స్టాప్ చేసినప్పుడు మనము ఈ జాయింట్ పెయిన్స్ కానీ ఇంకా విపరీతంగా కాకుండా మనం తగ్గించవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.